మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి. రామలక్ష్మికి మంగళ స్నానాల కోసం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తారు. ఇక అప్పుడే రామలక్ష్మి శౌర్యను తలుచుకుంటూ చాలా బాధపడుతుంది. ఎక్కడ చూసినా కూడా రామలక్ష్మికి శౌర్యనే కనిపిస్తాడు. ఇక శౌర్య రామలక్ష్మి ఇద్దరు కూడా ఇంతకుముందు బాగా ఎంజాయ్ చేసినటువంటి తలుచుకుంటూ ఉంటుంది రామలక్ష్మి. ఇక అక్కడున్న పువ్వులు నీళ్ళల్లో శౌర్య ప్రతిబింబమే రామలక్ష్మికి కనిపిస్తూ ఉంటుంది. రామలక్ష్మి ఇక చాలా కోపంగా శౌర్యపై పూలు విసిరిపడేస్తూ ఉంటుంది. ఇక రామలక్ష్మి అక్కడి నుంచి పరిగెట్టుకొని వస్తూ ఉంటుంది. ఇక అక్కడికి కూడా రామలక్ష్మికి శౌర్యనే కనిపిస్తూ ఉంటాడు. ఇక శౌర్య రామలక్ష్మి బొగ్గలు పట్టి రాగడం, రామలక్ష్మి విసుక్కోవటం, పరుగులు పెట్టడం, అక్కడి నుంచి పరిగెత్తుకొని పద్మ దగ్గర వెళ్ళి పడుతుంది. ఇక పద్మని షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఇక కాసేపట్లో పద్మకి బదులుగా శౌర్యని కనిపిస్తుంటాడు. అక్కడ శౌర్య మాత్రం నవ్వుతూ రామలక్ష్మి వెంటే పడుతూ ఉంటాడు. ఇక రామలక్ష్మి మాత్రం చిరాకు పడుతూ శౌర్యని తప్పించుకోవడానికి ఇక పరిగెడుతూ ఉంటుంది. అక్కడున్న పువ్వులన్నీ కూడా వాళ్ళిద్దరిపై పడేలా గాల్లోకి విసిరిపడేస్తారు. ఇక అందరి మధ్యలో నిలబడి గులాబీ పువ్వు పట్టుకొని డాన్స్ చేస్తున్న శౌర్య ఆ గులాబీ పువ్వుని రామలక్ష్మిపై విసిరేస్తూ ఉంటాడు. రామలక్ష్మి అబ్బా అంటూ అరుస్తున్నట్లు చూపిస్తూ ఉంటారు.